ఫ్రెండ్స్, ఓటింగ్ ఎలా ఉంది? నిన్న గేమ్స్తో కూడా నామినేషన్లు పూర్తి అయిపోయినవి. మరి ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరికి ఓట్లు ఎక్కువగా వేస్తున్నారు, ఎవరు ఫ్యాన్స్ ఎంత బలంగా పనిచేస్తున్నారు, ఎవరు ఓటింగ్ తోటి ముందుకు తీసుకెళ్తున్నారు, కాపాడాలనుకుంటున్నారు, కామన్ మ్యాన్ అనే శ్రీజ వెళ్ళింది కదా, ఇంకా ఎవరిని కాపాడాలనుకుంటున్నారు అనేది ఈ ఓటింగ్లో చూద్దాం. తర్వాత లైవ్ అప్డేట్స్ కూడా చూద్దాం. లైవ్లో చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఒక్కొక్కళ్ళ పొరల మాస్కులు అయితే విడిపోతున్నాయి వీళ్ళు వచ్చిన తర్వాత, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత. ఆ పొరలు ఏందో, ఆ మాస్కులు ఎవరికొన్నాయో, ఎలా విడిపోయినాయో కూడా చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, చిన్న కామెంట్ అయితే చేయండి. ఏదైనా సరే, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చిన్న కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు కూడా చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం రండి. ఓటింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్లో తనూజ ఉంది. తనూజ నిన్న ఆయేషా వచ్చి ఫ్రెండ్ నాన్న ఉంటే లాస్ట్ వరకు ఉండొచ్చా అని నామినేషన్లో చాలా బీభత్సంగా అరిసింది. తనూజ నామినేట్ చేసింది. ఆయేషా టార్గెటే తనూజ కాబట్టి గౌరవ్ టార్గెట్ కూడా తనూజనే కాబట్టి వీళ్ళు నామినేట్ చేశారు. అంతే, ఎవరికన్నా వాళ్ళకంటే బలం ఉండేవాళ్ళు తీసేయాలని కోరుకుంటారు కదా, అట్లాగే చేసింది. దానికి సంబంధించి జనం ఏమనుకుంటారంటే, అరే బాండింగ్ ఏముంది, మామూలుగా ఏర్పాటు చేసుకున్నదని కొంతమంది అనుకుంటారు. కొంతమంది దానికి గేమ్కి సంబంధం లేదు కదా, అది అట్లా ఉండగానే తనూజ గేమ్ బాగా ఆడుతుంది కదా అని ఇష్టపడి ఓట్లు వేసేవాడు ఉంటారు. కొంతమంది ఆ బాండింగ్ మరి ఆయేషా చెప్పింది కరెక్టే కదా అని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా. తర్వాత తనూజకి తెలుగు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే మంచి మంచి సీరియల్స్ చేసింది, మంచి మంచి పాత్రలు చేసింది కూడా. తనూజ ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఇక్కడ తెలంగాణ కానీ, ఇక్కడ ఆంధ్ర కానీ, పైగా కర్ణాటక కానీ ఆ విధంగా ఓట్లు పడుతున్నాయి. ప్లస్ ఒకవేళ తనూజ కళ్యాణ్ బాండింగ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓట్లు కూడా వేసి ఉండొచ్చు కదా అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ చేయండి. ఓకే, ఆ విధంగా బీభత్సంగా ఓట్లు పడుతున్నాయి, చాలా బాగా పడుతున్నాయి. ఫస్ట్ ప్లేస్లో తనూజ. సెకండ్ ప్లేస్లో వచ్చి సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు నిన్న రీజన్స్ కూడా పెద్దగా చెప్పింది ఏమి లేదు. ఊరికే సుమన్ గారిని స్టాంపులాగా వాడుకుంది ఆయేషా, అంతే. ఆ మొత్తం నామినేషన్ రీజన్స్ అని కూడా ఆయేషానే చెప్పింది. మరి సుమన్ గారు చెప్పిన రీజన్ ఏమైనా బాగుందంటే, ఏం రీజన్లు, అంతకుముందు రీతు నామినేట్ చేస్తా కూడా రీజన్లు ఏం చెప్పరా. అసలు సుమన్ శెట్టి గారు ఏమి చేయట్లేదు, ఒక కంటెంట్ లేదు, ఇక్కడ కూర్చొని నవ్వటం లేదు. కమెడియన్ కదా, ఏదైనా నిమ్మనంతో చేసి కమెడియన్ చేయడం ఏం లేదు, కూర్చుంటున్నాడు అంతే. మరి ఓటింగ్ అయితే బీభత్సంగా పడుతుంది. మరి ఫ్యాన్ బేసేనా, ఇంతమంది ఫ్యాన్ బేస్ ఉన్నారా? మరి ఇంతమంది కూడా భరణి గారు కూడా ఉన్నారు అంతమంది ఫ్యాన్ బేసు. మరి ఏ విధంగా పడుతున్నాయి ఓట్లు, మరి ఫ్యాన్ బేస్తో పడుతుంది, ఎట్లా పడుతుంది అనేది చిన్న కామెంట్ చేయండి. ప్లస్ కొంతమంది ఏమన్నారంటే, జెన్యున్గా ఉన్నాడు, నెగిటివ్ లేదు, చాలా సాఫ్ట్గా ఉన్నారు, ఎవరితో గొడవలు పట్టలేదు అనేది కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, అరే ఏం ఆడట్లేదు ఏంటారు కొంతమంది అంటారు. కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఫ్యాన్ బేస్కి వేసుకుంటారు. కాబట్టి సుమన్ గారు అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ వచ్చి డమాన్ ఉన్నాడు. అబ్బా, నిన్నైతే డేంజర్ జోన్లో ఉన్నాడు, ఇప్పుడు పైకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే మెయిన్ కారణం కామన్ మ్యాన్. అక్కడ వాళ్ళందరిలో కూడా కామన్ మ్యాన్ అయింది డమాన్ ఒక్కడే. ప్లస్ కామన్ మ్యాన్స్ అందరూ వెళ్ళిపోయారు. ఒక కళ్యాణ్, డమాన్ తప్పితే మిగిలిన అందరూ బయటకు వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ మనసులో ఉంటుంది కదా, మన కామన్ మ్యాన్ కదా, అక్కడ మనం వచ్చేసాం బయటికి, మన తరఫున మన క్యాండిడేట్ అక్కడ నామినేషన్లో ఉన్నాడు, మన క్యాండిడేట్ని కాపాడుకుందామనే ఆలోచన కామన్ మ్యాన్స్ అందరికీ ఉంటుంది కదా. కొంతమంది సెలబ్రిటీలు కాదు, మన కామన్ మ్యానే గెలవాలి అనే ఆశ చాలామందికి ఉంటుంది. అంటే మన అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. ఆ విధంగా కూడా డమాన్ కొట్టేస్తున్నారు. ప్లస్ నిన్న శ్రీజ బయటకు వెళ్ళింది, అన్ఫెయిర్గా వెళ్ళింది అనేది చాలా గోల జరుగుతుంది. మళ్ళీ రావాలంటున్నారు కానీ రావడం జరగదులే, కానీ అన్ఫెయిర్ అనేది కొంచెం బాధే. ఆ విధంగా కూడా డమాన్కి ఓటేస్తున్నారు. ఎందుకంటే కావాలని పంపించారని ఒక కోణంలో ఆలోచిస్తున్నారు కాబట్టి డమాన్కి బీభత్సంగా ఓట్లు పడుతుంది. అందుకని నెక్స్ట్ నిన్న గేమ్ బాగా ఆడుతున్నాడు కదా, మరి ఓట్లు బాగా వేయాలి కదా, అది చేస్తున్నారు. నిన్న ఆయేషా వచ్చి బాండింగ్ కట్ చేసుకోమని చెప్తుంది, రమ్య వచ్చి చెప్తుంది. మరి దాన్ని బట్టి కూడా మార్చుకోవట్లేదు, చూడాలి. కానీ డమాన్కి అయితే కామన్ మ్యాన్ కేటగిరీలో విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఒక్కడే ఉన్నాడు కాబట్టి బాగా ఓట్లు వేస్తున్నారు. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు డమాన్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. అసలు పైన వాళ్ళకి అంత ఫ్యాన్ బేస్ ఉన్నారు భరణి గారికి. కానీ భరణి గారు అక్కడ బాండింగ్స్ తోటి నిజంగా బాండింగ్ పెట్టుకున్నా కానీ గేమే తగ్గట్లేదు భరణి గారిది. గేమ్ బాగా నడుతుంది, కాకపోతే ఈ బాండింగ్ అనేది ఆడిన గేమ్ని డైవర్ట్ చేసేస్తుంది. అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా బాండింగ్ 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 అంటం వల్ల జనం ఆడియన్స్ బ్రెయిన్లో ఆ బాండింగే పడిపోయి ఆయన గేమ్ కనపట్టలేదు. తర్వాత గేమ్ పక్కన పెడితే, గేమ్ బాగా ఆడుతుంటే పక్కన పెడితే, నిన్న నామినేషన్లో సంజన మీదకి అనవసరంగా అంత పెద్ద గొంతు రైజ్ చేసేయడం అనిపిస్తుంది. గొంతు లేపాల్సిన చోట అరవాల్సిన చోట అరవకుండా ఇక్కడ అరుస్తాడు. ఇది రౌడీలు అందంటే ఎక్కడన్నది, అది బెడ్ టాస్కులు అన్నది. అది
బెడ్ టాస్క్లో రౌడీలా ప్రవర్తించారని సంజన అంటే అప్పుడు అరవకుండా ఇప్పుడు అరుస్తారేంటి భరణి గారు? అప్పుడు కదా అరవాలి, ఇప్పుడు అరిస్తే తప్పేమేముంది? ఇది ఎట్లుందంటే అనవసరంగా కావాల్సుకొని అరిసినట్టుగా ఉంది, అది యాక్టింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది అక్కడ. అది కోపం తరిసినట్టు లేదు. చిన్నగా కూడా చెప్పొచ్చు, రౌడీలు అన్నావు అది తప్పమ్మా, మేము రౌడీలో చేరితే చిన్నగా కూడా చెప్పొచ్చు. అది అసలు మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా ఎప్పుడు మాట్లాడితే ఎట్లా బండి గారు? మరి ఫ్యాన్ బేస్ మరి బాగానే ఉంది, మరి ఎందుకు ఓటింగ్ పట్టలేదేమో కానీ 4th ప్లేస్లో బండి గారు ఉన్నారు. ఆశ్చర్యం అసలు. సుమన్ శెట్టి గారు పైన ఉంటమేంటో, బండి గారు కింద ఉంటమేంటో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమంటే కామెంట్ చేయండి. 5th ప్లేస్లో దివ్య ఉంది. ఈ దివ్య వల్లే సగం భరణి గారు ఆడిపోతుంది. ఎందుకంటే దివ్య అక్కడ రాత్రి లైవ్లో ఎపిసోడ్ అయిపోయినాక శ్రీనివాస్ సాయి ఇంకా రమ్య గౌరవ్ కూర్చున్నారు, భరణి గారు దివ్య. అప్పుడు అందరు పండుకున్నారు. అక్కడ అవసరమా దివ్య? భరణి గారు ఎటు వెళ్తే అటు వాళ్ళంతగా చెప్తున్నా కానీ తనుజ అన్న భరణి సార్ అంటే పక్క దొరికింది. కానీ ఈ దివ్య ఆ భరణి గారు ఆట కాదు కదా, భరణి గారిని బయటికి తీసుకెళ్ళినాక దివ్య నిద్రపోయేటట్లు లేనట్టుంది. ఎక్కడ కూర్చున్నా భరణి గారి పక్కనే, ఏది మాట్లాడినా భరణి గారి పక్కనే. కొంచెం వాళ్ళంతగా చెప్తున్నారు కదా, కొంచెం దూరంగా ఉంటాను కానీ నటించవచ్చు కదా, భరణి కట్ చేయొచ్చు కదా. పైగా నిన్న ఆడ చిన్న కూర దగ్గర కొట్లాట. అంతకుముందు గొడవ అయింది మాధురి గారితో. అయినప్పుడు కంట్రోల్లో ఉండాలి కదా. తనేమంటుంది, నేను కొంచెమే వేసుకున్నాను కూర, నేను తక్కువే తింటాను, అందరూ 3 దోశలు తింటుంటే తను ఒక్క దోశే తింటుందంట. మరి దాన్ని వేసి వేసుకున్నాను మాట్లాడాలి కదా, నన్ను అడగాలి. తను చెప్తుంది నేను కొంచెమే వేసుకున్నానమ్మా అంటుంటే నన్ను అడగాలి, నేను వేస్తే తీసుకోవాలి. ఇది గొడవే పలకట్లేదు అన్నప్పుడు నేను ఎట్లా అడుగుతుంది? దివే ఏం మాట్లాడుద్ది? అప్పుడు అడగదు, నువ్వు పలకట్లేదు కదమ్మా అంటే పలకరించాలంట. వెళ్ళి మాధురి గారు వెళ్ళి పలకరించి నా కూర అని అడగాలంట. అదేంటి ఉడకంగానే పక్కన తీసి పెట్టాలి అందరికీ. నువ్వు ఎక్కడ ఉంటే నేను ఎట్లా అడుగుతుంది? తనకు ఆకలి అయింది, ఒక దోశ వేసుకొని కొంచెం, ఒక్క దోశలోకి ఎంత సరిపోయింది కూర కొంచెం, దానికి అంత గొడవ చేసి అంత రభస చేసేసింది దివ్య. చిన్న కూర దగ్గర మానిటర్ అయినందుకు అది కరెక్ట్ కాదు కదా, ఆలోచించాలి కదా కొంచెమైనా. కానీ దివ్యకైతే అది చిన్న చిన్న గొడవ వల్ల 5th ప్లేస్లో ఉంది. 6th వచ్చేటప్పటికి రాము ఉన్నాడు. రాము మాస్క్ మామూలుగా లేదు. ఫస్ట్ వీక్లోనే మర్యాద మనిషి చెప్పాడు, రాము చాలా డేంజర్, మాస్క్ వేసుకొని ఉన్నాడు, అమాయకుడేం కాదు, చాలా తెలివైనోడు, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ప్రవర్తిస్తున్నాడు, అమాయకంగా చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు అని మర్యాద మనిషి గారు ఫస్ట్ వీకే చెప్పాడు. అప్పుడు అందరూ ఏమన్నారు, లేదు ఆ డ్రామాకి ఏం తెలియదు పాపం, వాడికి ఏం అర్థం కాదని అందరూ చెప్పారు. అవసరం అందరూ బయట కూడా అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క మాస్క్ బయటకు వస్తుంది రాముది. ఒక్కొక్క మాస్క్ బయటకు రివీల్ అవడంతో ఆడియన్స్ ఏమన్నారు, ఈ 5 వారాలు నటించాడా అని ఆలోచన వస్తుంది కదా. ఆ నటించడం కాకుండా ఇక్కడ ఆడియన్స్ కూడా మోసం చేసినట్టే కదా. దానివల్ల రాముకి ఓటింగ్ కూడా పడిపోయింది. పైగా నిన్న సంజన గారు బాగలేదని నాకు సార్ ముందే పడిపోయిందంట, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి. నాకు సార్ లోపలికి తీసుకెళ్ళమన్నాడంట. అక్కడ ట్యాబ్లెట్ వేసి పడుకోబెడితే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటానంటే వద్దని భరణి గారిని పడుకోబెడతాం. అక్కడ కొంచెం మైనస్ అయింది ఓటింగ్. ఏదో ఆడియన్స్ అన్నీ చూస్తారు కాబట్టి ఓటింగ్ అయితే పడిపోయింది. ఈసారి అయితే రాము వెళ్తాడని నాకు గట్టిగా ఉంది. ఎందుకంటే వరుసన 2 అమ్మాయిలు వెళ్ళిపోయారు. ఈసారి ఖచ్చితంగా అబ్బాయిని పంపిస్తారు, అది రామునే అవుతాడు. డెమోన్ అయితే పంపించరు, ఎందుకంటే ఇంకొక ట్రాక్ మొదలైంది. డెమోన్ వల్ల ఇంకొక ట్రాక్ మొదలైంది, దాని పేపర్స్ గొడవ జరుగుతున్నాయి. అది స్టార్ట్లో కూడా పెట్టాను, రీతు ఆయుష గొడవ. కాబట్టి మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో మంచి ఓటు వేసుకోండి. ఎవరికి వేస్తున్నారు ఎవరు చిన్న కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సరే ఓటింగ్ ఇది.